చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో వీగిపోయేలా చేసిన విపక్షాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ ఈ నిరసనలో పాల్గొంటాయి. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతాయి. మరోవైపు బిల్లు వీగిపోగానే ఎన్డీఏ మహిళా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు నీరుగార్చాయని ఆరోపించారు. బిల్లు ఆమోదం పొందకుండా రాహుల్ గాంధీ ఇతర విపక్ష నేతలు అడ్డుకున్నారని, తద్వారా మహిళలకు అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ పూనంబెన్ ఆరోపించారు. దేశ మహిళలు రాహుల్ గాంధీని క్షమించబోరని చెప్పారు. కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు స్వార్థ రాజకీయాల కారణాలు చూపుతూ మహిళా సాధికారతను అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ స్వరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు మహిళలను మోసగించారని చెప్పారు.